హలో అండి, ఈరోజైతే లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం. ముందుగా అయితే రైస్ పెట్టేస్తున్నాను, ఏదో ఒక రైస్ చేద్దామనేసి. సమయానికి ఇంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్తో ఈరోజు ఎగ్ రైస్ లాగా చేసేద్దామని ఇలాగ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగా అయితే రోజు ఏదో ఒక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఏదో ఒకటి ఆ టైంకి ఏదో ఒక రైస్, టమాటో రైస్, ఎగ్ రైస్ ఇట్లాగా ప్రోటీన్ ఉండక ఇంకా బఠానీ రైస్ అనేసి, ఇట్లా గుగ్గుల్ రైస్ అనేసి రకరకాల రైసెస్ అయితే చేస్తూ ఉంటాను. పిల్లలు ఎక్కువ మనం తినే కర్రీస్ అండ్ రైసెస్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు. అందుకోసంగా ఇట్లాగా ఏదో ఒక వాళ్ళు ఇన్స్టెంట్గా తినేసేలాగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అందులో ఈరోజు అయితే నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇలా ఆనియన్స్ అండ్ టమాటా బాగా ఫ్రై చేసేసుకొని, అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేసుకొని, కొంచెం బాగా వేగనిచ్చాలి. పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని అందులో 2 ఎగ్స్ అయితే కొట్టేసుకుంటున్నాను. ఇట్లాగా చూపించే విధంగా అయితే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేనైతే. పక్కనైతే రైస్ అవుతూ ఉంది. ఇట్లాగైతే నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వేసుకున్నాక అయితే ఎక్కువ కలబెట్టకూడదు. 5 మినిట్స్ అట్లా వదిలేసాక కొంచెం బాగా ఉడుకుతుంది. ఉడికాక కొంచెం బాగా పీసెస్గా బాగుంటుంది. అందుకని నేను ఎక్కువ కలపడం ఇష్టం ఉండదు. కాసేపు 5 మినిట్స్ ఇట్లా వదిలేయాలి. వదిలేసాక తర్వాత చూసి కొంచెం బాగా కలుపుకొని, కొంచెం ఇట్లాగా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి అయితే తీసుకుంటాను. దానికి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినడు, అందుకోసం నేను ఇలాగ మిరియాలు కొంచెం లైట్గా వేసుకున్నాను. కొంచెం లైట్గా అట్లా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే కుక్ చేసుకుందాం. రోజు ఏదో ఒక రైస్ తినేదానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఇలా వెరైటీగా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు. రైస్ తినేకి ఇష్టపడతారు కూడా. ఇలా కొంచెం వేడిగా తింటేనే బాగుంటుంది ఇది. అందుకని నేను దాన్ని లంచ్ టైంకి తీసుకెళ్ళి ఇద్దామనేసి ఇట్లాగైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎగ్ రైస్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో చూడండి, మా వాడైతే ఇట్లాగొచ్చేసి నేను చేస్తానమ్మా అనేసి ఇట్లాగొచ్చాడు. వచ్చినవాడు అట్లాగేదో సైలెంట్గా కూర్చోడు. ఏదో చేస్తూ అన్నీ చూస్తున్నాడు. ఎందులో ఏమున్నాయి తీసుకొని తిందామా అనేసి. దాంట్లో ద్రాక్ష, జీడిపప్పు అయితే చూశాడు. వాడికి చాలా ఇష్టం అది ద్రాక్ష అంటే. అవే కావాలని అడుగుతూ ఉంటాడు ఎప్పుడు. ఇంకా రైస్ అయితే కుక్ చేసేసుకున్నాము. ఇలాగా ముందుగా రైస్ ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. అప్పుడే కొంచెం బాగా పలుకుగా ఉంటుంది. చల్లారాక ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనేసి నేను కొంచెం ఇట్లా రైస్ కొంచెం పక్కన ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందామనేసి ఇట్లాగా పక్కన తీసి పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ చల్లారిపోయాక రైస్ అందులో వేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకుంటే మన ఎగ్ రైస్ రెడీ అయిపోద్ది. చాలా సింపుల్ రెసిపీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు, మార్నింగ్ బాక్స్ చేయాలి అన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా హడావిడిగా వెళ్తున్నప్పుడు ఇట్లా సింపుల్గా టేస్టీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్. కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు. తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నా మనసును నడిపిన తొలి వెలుగు, తలపును తడిపిన తొలకరి చిరుకువ, విరిసిన పెదముల చిరు నగవుకు నీవే కారణమా.